ఇదిగో మా ఇంట్లో ఒక ఆవు వస్తుంది, అలా గడ్డంతా తినేసి వెళ్ళిపోతుంది. ఏ మొక్కలను ఏం చేయదు. మందార మొక్క అలాగే ఉంది, కొబ్బరి మొక్క అలాగే ఉంది, ఏదో మామిడి మొక్క 4 ఆకులు తింది అంతే. మళ్ళీ అలాగే ఉంది, పారిజాతం అలాగే ఉంది, జామ అలాగే ఉంది. ఏది ముట్టుకోదు, ఓన్లీ గడ్డి తినేసి వెళ్ళిపోద్ది. ఇదిగో గడ్డి తింది, ఇదిగో దానిమ్మ ముట్టుకోలేదు, అక్కడ జామ ముట్టుకోలేదు, అక్కడ అగో ఓన్లీ ఆ చిన్న చిన్న. ఇంకా ఇక్కడ అరటి కూడా ముట్టుకోలేదు, పేడ వేసింది శుభ్రంగా. ఇక్కడ అరటి ఉంది, అరటి అలాగే ఉంది. అరటిని కూడా ముట్టుకోదు అనమాట. మంచి ఆవు, శుభ్రంగా గడ్డి మాత్రం ఇంకో శుభ్రంగా గడ్డి తినేసి ఇలా వెళ్తుంది. మొక్కలన్నీ నేను కట్ చేశాను, కానీ అక్క అసలు నేరేడు కానీ జామ కానీ, జామ ఆకు అలాగే ఉంది. జామ ఆకు నేను కట్ చేశాను, కానీ ఇవన్నీ అసలు ఇవేం ముట్టుకోదు, ఓన్లీ గడ్డి తినేసి వెళ్ళిపోద్ది అనమాట. నేనున్నప్పుడే వస్తుంది, సెలవు ఇవ్వాలి నాకు, నేనున్నప్పుడు వస్తుంది, నేను చూస్తుంది. ఒక అరటిపండు పెడతాను, లోపలికి వస్తుంది, చూసి వెళ్ళిపోతుంది. బాయ్. మహాలక్ష్మి వచ్చింది, ఇది 3వ సారో 4వ సారో. బాయ్.